కేంద్రం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది. గత ఏడాది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 2 సార్లు మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ఏపీపై ఎంత మేరకు వరాల జల్లు కురిపిస్తారు, ఏపీ పంట పండనుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేంద్రంలోని నరేంద్ర మోదీ ఏపీ మీద ప్రేమను భారీగా కురిపిస్తారా అన్న చర్చ సాగుతుంది. ఈసారి కేంద్ర బడ్జెట్లో ఏపీకి అగ్ర తాంబూలమే అని ఢిల్లీ వర్గాల భోగట్టాగా ఉంది. లేటెస్ట్ గా విశాఖ స్టీల్ ప్లాంట్ కి భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన నరేంద్ర మోదీ 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో కేంద్రం ఏపీకి, బీహార్ కి పెద్ద పీట వేస్తుందని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఎన్డీఏ రాష్ట్రాలకు బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఉంటుందని ప్రచారం సాగుతుంది. దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే అందులో 20 దాకా ఎన్డీఏ రాష్ట్రాలు ఉన్నాయి. వీటిలో బీజేపీ పాలిత రాష్ట్రాలు సగం దాకా ఉన్నాయి. ఇలా బడ్జెట్ లో అధిక ప్రాముఖ్యత ఇవ్వాలనుకుంటే బీజేపీ రాష్ట్రాలు ఎన్డీఏ రాష్ట్రాలకే ఎక్కువ కేటాయింపులు జరుపుతారని అంటున్నారు. అదే సమయంలో బీహార్ కి ప్రత్యేక ఆర్థిక సాయమే దక్కుతుందని అంటున్నారు. ఎందుకంటే బీహార్లో ఈ ఏడాది అక్టోబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతో బీహార్ కి చాలా కీలకమైన హామీలు నెరవేర్చేందుకు తగిన ఆర్థిక సాయం అందిస్తారని అంటున్నారు. ఇక ఆ తర్వాత ఏపీకి కూడా ఎక్కువగానే నిధులు దక్కుతాయని అంటున్నారు. ఏపీలో అమరావతి, పోలవరం ఈ 2 భారీ ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం ఫోకస్డ్ గా చేసి పెట్టుకుంది. దాంతో వీటికి కేంద్రం ఇచ్చే ఆర్థిక సాయం ఏమిటి అన్నది కూడా ఈ బడ్జెట్ లో తెలుస్తుందని అంటున్నారు. అదే విధంగా విభజన హామీల గురించి ఏమైనా ప్రస్తావన బడ్జెట్ లో ఉంటుందా అన్నది కూడా చర్చకు వస్తుంది. ఇదిలా ఉంటే కేంద్ర బడ్జెట్ సమావేశాలకు సంబంధించి షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఈ నెల 31 నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవి మొదటి దశ బడ్జెట్ సమావేశాలుగా కేంద్రం పేర్కొంటుంది. ఈ సమావేశాలు ఫిబ్రవరి 13 దాకా సాగుతాయి. తిరిగి 2వ విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 10వ తేదీ నుంచి మొదలై ఏప్రిల్ 4 వరకు జరుగుతాయి. ఇటీవల ముగిసిన శీతాకాల సమావేశాలు పెద్దగా చర్చ లేకుండానే ముగిశాయి. దాంతో బడ్జెట్ సమావేశాలు సాఫీగా జరపాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. వీలైతే కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టి ఆమోదం తీసుకోవాలని చూస్తుంది. మరి ఈసారి విపక్షాలు ఏ అంశాలను ఎంచుకొని సభ ముందుకు వస్తాయో చూడాల్సి ఉంది. అంతేకాదు కేంద్ర బడ్జెట్ లో ఏమైనా వివక్ష అంటూ జరిగితే అది కూడా రాజకీయ రాద్ధాంతంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.